హలో అండి అందరికీ. మన విజయవాడలో జరిగిన విషయం అందరికీ తెలిసిందే. చాలా బాధాకరమైన విషయం కదా. ఈ భారీ తుఫాను వల్ల ఇంకా అన్ని చోట్ల పడుతుంది కానీ అక్కడ కొంచెం ఎక్కువ అవడం వల్ల కృష్ణలంక, ఇంకా సింక్ నగర్, ఇంకా విజయవాడలో అక్కడక్కడ ప్రాంతాలు ఇంకా నిండిపోవడం జరిగింది. అది మన అందరికీ తెలిసిందే. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ అంతా నిండిపోయి వాటర్ గట్టి ఇంట్లోకి చేరిపోయి పాపం ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయి బయటికి కూడా వెళ్ళిపోయిన స్థితి వచ్చింది. ఇంకా వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు పాపం. చంటి పిల్లలు, ఇంకా వాటర్ కూడా లేదు, పాలు తాగడానికి పాలు లేవు. నాకైతే చూసి చాలా బాధ అనిపించింది. ఒక చంటి పిల్ల, ఒక 2 నెలలు 3 నెలల పిల్ల అనమాట. ఒక ట్రేలో వేసి వాటర్ మీద తీసుకెళ్తున్నారు. పాపం తలల వరకు వాటర్ వచ్చింది వాళ్ళకి. చిన్నపిల్లలు ఎత్తుకోవడానికి కూడా లేదు. కొంతమంది తల మీద నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్తున్నారు పిల్లల్ని. చాలా బాధాకరమైన విషయం అనమాట. పై ఫ్లోర్లో ఉన్నోళ్ళు కొంతమంది ఉన్నారు కానీ పాపం తిండికి చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ ఈ బోట్ మీద వస్తున్న వాళ్ళు కొంతమంది సహాయం చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదంట. ఇంకా చెప్పకూడదో చెప్పొచ్చు నాకు తెలీదు. బోటు వాళ్ళు కొంతమంది అయితే 3000 4000 అడుగుతున్నారంట తీసుకెళ్ళడానికి. చాలా బాధాకరమైన విషయం అనమాట. కానీ ఒక్క విషయం, మనల్ని మనమే కాపాడుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు విజయవాడలో దగ్గర ఉన్నోళ్ళు, మీ ఏరియా కొంత బాగుంటుంది కదా, వాళ్ళంటి వాళ్ళు కొంతమంది ఇంకా పులిహోర ప్యాకెట్లు పంచినట్టు, వాటర్ పంచినట్టు, మీకు తగ్గట్టు ఒక 100 రూపాయల్లోనైనా ఇంకా డొనేషన్ ఇచ్చినట్టు చేయండి. మీకు దగ్గరలో ఉన్న వాటర్ ప్యాకెట్ ఎంత ఉండదు కదా, ఒక బస్తా అలా ఇస్తే వాళ్ళ దాహమైనా మనం తీర్చినట్టు ఉంటుంది, వాళ్ళ కడుపైనా నింపినట్టు ఉంటుంది. దగ్గర ఉన్న వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. ప్రభుత్వం మీద ఆధారపడితే కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందదు. కాబట్టి కొంత ప్రభుత్వం చేయగలిగినంతవరకు ప్రభుత్వం చేస్తుంది. సినిమా